In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. ఆగండి మామ బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వట్టిగానే గుద్ది పడేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు మంచిగా ఆడతారనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు మామ బ్రో. రాజ్మాత సమర్ శంఖ్ ఫూక్ దో. కమాన్ మై డియర్ ఇండియన్ పిల్లకాయలు, యుద్ధానికి సిద్ధం కాండి. మనం సెమీఫైనల్ అడుగు పెట్టాలంటే మన ముందున్నది ఒకే ఒక అడుగు, వెస్టిండీస్ ని పిసకడం. లాస్ట్ మ్యాచ్ లో జింబాబ్వేని ఎలా పిసికామో ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ని అలానే పిసికేసి సెమీఫైనల్ లో అడుగు పెట్టేద్దాం. అరే స్కై బ్రో, మర్చిపోయారా ఏంటి? సూపర్ 8 లో సెమీస్ లో మీకన్నా మాకే ఎక్కువ రికార్డు ఉంది. నీ అవ్వ మీపై 1 కాదు 2 కాదు ఏకంగా 3 సార్లు గెలిచినాం. అదే వెస్టిండీస్ కి T20 ఉన్న అనుబంధము. అరే మీరైతే ప్రిపేర్ అయిపోండి, వట్టిగానే పిసికేస్తాం, మిమ్మల్ని ఇంటి మెట్లు ఎక్కిచ్చేస్తాం. అరే హోపో, ఏం పిసికేస్ గారిది గుడ్డు. అరే సూపర్ 8 లో సెమీస్ లో మీరు 3 సార్లు గెలిస్తే మేము 2 సార్లు గెలిచినాం. అది చాలదా ఏంటి? మీరైతే లాస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో దారుణంగా ఓడిపోయేస్తున్నారు. మేమైతే జింబాబ్వేని దంచి కొట్టేస్తున్నాం. రెడీగునండి అబ్బాయిలు, ఒక్కొక్కరిని వట్టిగానే పిసికేస్తాం, ఇండియా తడక ఏంటో చూపిస్తాం. అరే స్కై బ్రో, ఒక్కసారి మా బ్యాటింగ్ డెప్త్ చూసావా? నీ ఎవరు చూస్తే షేక్ అయిపోతావు. అది మా బ్యాటర్లు మొత్తం మంచి ఫామ్ లో ఉన్నారు. హెట్మైరు, పోవెలు, నేను, రూథర్ఫోర్డ్, షెఫర్డ్ ఇంతమంది ఉన్నాం మిమ్మల్ని బొంద పెట్టడానికి. అరే మీ పక్క హెట్మైర్ ఉండొచ్చు, పోవెల్ ఉండొచ్చు, రూథర్ఫోర్డ్ ఉండొచ్చు, షెఫర్డ్ ఉండొచ్చు, కానీ మా పక్క పవర్ ప్లేలను దంచి కొట్టడానికి అభిషేక్ శర్మ ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు. ఆ తర్వాత 1 డౌన్ లో వీర విధ్వంసం చేయడానికి ఇషాన్ కిషాన్ ఉన్నాడు. ఆ తర్వాత మిమ్మల్ని శుక్ల షాట్లు కొట్టడానికి ఈ స్కై ఉన్నాడు. ఆ తర్వాత మిమ్మల్ని భారీ 6లు కొట్టడానికి కుల్ఫ్ పాండే ఉన్నాడు. అలా చెప్పుకుంటూ పోతే మిమ్మల్ని దంచి కొట్టడానికి తిలక్ వర్మ ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు, అక్సర్ పటేల్ ఉన్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మీ పుల్లలు వట్టిగానే పీకడానికి బూమ్రా ఉన్నాడు. T20s లో ఎక్కువ పుల్లలు పీకినటువంటి హర్షదీప్ సింగ్ ఉన్నాడు. ఇక స్పిన్ తో మ్యాజిక్ చేయడానికి మిస్టరీ స్పిన్నర్ చక్రవర్తి ఉన్నాడు. అరే మీకు ఇక ఆదివారం రాత్రి అరుపులే. అరే పాకిసు, ఓ పీకిసు, న్యూజిలాండ్ ఓడిపోయే పాటికి ఓ తెగ సంబారి పడిపోతారు. ఇప్పుడేమైంది? శ్రీలంకపై 60 రన్ల తేడాతో గెలుద్దాం అనుకుంటారు. కొంచెం మునంటే 60 రన్లు కాదు, మ్యాచే పీకిపోయేది. అయినా సనక లాస్ట్ ఓవర్ లో 4 3 6లు కొడితేవి, ఒకే ఒక 6 కొట్టింటే ఈజీగా మ్యాచ్ గెలిచేవాడివి. ఏంది భయ్యా, అన్ని 6లు అన్ని 4లు కొట్టిన తర్వాత లాస్ట్ 2 బాల్కి ఒక 6 కొట్టలేవా? అరే 4 అన్నా కొట్టింటే అట్లీస్ట్ డ్రా అన్న అయ్యేది కదా. అంత మంచి బ్యాటింగ్ ఆడిన తర్వాత ఆ పాకిస్ గెలిచిన దానికి చాలా బాధగా ఉంది. ఏం చెప్పమంటావు హార్దిక్ బ్రో, అది కొట్టేకే ట్రై చేస్తున్నాయి, కానీ నా బ్యాడ్ లక్ ఏమైంటే సరిగ్గా కనెక్ట్ కాలేదు. అయినా లాస్ట్ ఓవర్ పాకిస్తాన్ ప్రీమియం బౌలర్ కైతే చుక్కలు చూపించిన, అది చాలు మాకి. పోతూ పోతూ పాకిస్తాన్ ని కూడా మాతో తీసుకువెళ్ళాం. అది శ్రీలంక అంటే. అరే మ్యాచ్ గెలిచేకి 10% కూడా ఛాన్స్ లేదు, అలాంటిది 90% చేశా. ఒక్కొక్కసారి టైం బాగోలేకపోతే ఇలా జరుగుతూ ఉంటుంది. అరే ఏంది భయ్యా శనక, నువ్వు మనిషివా మానవుగానివా? అరే మీరెట్లో సెమీఫైనల్ లో అడుగు పెట్టే ఛాన్సే లేదు, అలాంటిది మాకు ఛాన్స్ దొరికింది. ఆ ఛాన్స్ ని కూడా పోగొట్టేసేలా మీరు. ఈజీగా 67 రన్స్ తో గెలుస్తామనుకుంటే సరైన మెంటల్ నా కొడుకు లాగా వచ్చి ఓవర్ కి 15-20 జోపి సెమీస్ ఆశలన్నీ మట్టిలో కలిపినావు. అట్లుంటది మనతోని. అరే ఏం మనుషులరా మీరు. నేను ఫఖర్ జమాన్ అంత మంచి బ్యాటింగ్ ఆడిన తర్వాత సరైన ఫినిషింగ్ ఇవ్వలేదు. ఆడిన లాస్ట్ 2 ఓవర్లో 5 వికెట్లు 13 రన్లు, అదే నా బ్యాటింగ్ ఆడడం. ఈ T20 వరల్డ్ కప్ లో నేను ఆడిన విధంగా ఒక్కరు ఆడింటే సెమీస్ ఏం కర్మ, ఫైనల్ వరకు వెళ్లే వాళ్ళము.